అనువైన సమయము వీటిని గుర్తించి అందుకు అనుగుణంగా మనము అక్షరాస్యత కేంద్రాలను ప్రారంభించాలి. అంతేకాదు ఈ వాలంటీరు తమకు అటాచ్ చేయబడినటువంటి ఈ 10 మందిని ఖచ్చితంగా అక్షరాస్యులు చేయాలి అనే భావన గట్టిగా ఉన్న వ్యక్తి కావాలి. కేవలము వాలంటీర్లను ఎన్నుకోవడము నిరక్షరాస్యులను గుర్తించడం కాదు. ఎన్నుకోబడినటువంటి వాలంటీర్లు గుర్తించబడినటువంటి నిరక్షరాస్యులను మ్యాచింగ్ చేయాలి. వారిలో అవగాహన ఒకరికి కలిగి మ్యాచింగ్ చేయడం వల్ల ఒకరిని గురించి ఒకరు అర్థం చేసుకుని వారు ఇది అక్షరాస్యత కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొనే అవకాశం ఉంటుంది. అందుకే బ్యాచింగ్ అనే అంశం చాలా ప్రాధాన్యత కలిగిన అంశం ఇందులో ఈ కార్యక్రమంలో. కాబట్టి మీరు ఎన్నుకోబడిన వాలంటీరు గుర్తింపబడిన నిరక్షరాస్యులను ఒక గ్రూపుగా వారిని తయారు చేయాల్సిన బాధ్యత విలేజ్ కోఆర్డినేటర్స్ పైన ఉంటుంది. అక్షర కేంద్రాల్లో నమోదు చేయబడినటువంటి అభ్యాసకులకు అక్షరాస్యత కలిగించడానికి కొరకు అవసరమైనటువంటి పాఠ్యాంశాలను ఇటు భారత ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వంలోని మేధావులు కలిసి తయారు చేశారు. ఇటువంటి పుస్తకాలను ప్రైమర్స్ను తయారు చేయడం జరిగింది. గ్రామ లోకశిక్షా సమితిలో చేరినటువంటి ఈ పాఠ్య ప్రైమర్స్ పుస్తకాలను విలేజ్ కోఆర్డినేటర్లు తమ వాలంటీర్ల ద్వారా అభ్యాసకులకు ఈ ప్రైమర్లను పంపిణీ చేసి ఈ ప్రైమర్లను వారు చదివేటట్టు కృషి చేయాల్సిన బాధ్యత ఈ విలేజ్ కోఆర్డినేటర్ల పైన ఉంది అని చెప్పేసి ఇంత సందర్భంగా మరీ గట్టిగా మీకు విన్నవించుకుంటున్నాను. సాక్షర భారత్ ఇప్పుడు మీకు ఒక సదవకాశాన్ని ఇస్తోంది. మీ గ్రామంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించడానికి ఇది రాజ్యాంగబద్ధంగా సంక్రమిస్తున్న సదవకాశం. మన రాష్ట్రంలో మహిళా అక్షరాస్యత 50% కన్నా తక్కువ ఉన్నటువంటి జిల్లాలు 18 ఉన్నాయనంటే మనం చాలా చింతించాల్సినటువంటి విషయం. ఈ సమస్యను అధిగమించాలంటే మనకున్నటువంటి ఒక మంచి అవకాశం సాక్షర భారత్. తద్వారా పంచాయతీ రాజ్లోని అటు జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి సంస్థలన్నీ కూడా పూనుకొని అందరికీ అక్షరాస్యతను కల్పించగలిగినటువంటి ప్రయత్నం చేయగలిగితే తప్పకుండా ఇది సాధ్యమవుతుంది. దానికి తోడు 73వ రాజ్యాంగ అధికరణానికి ఏ అమెండ్మెంట్ అయితే మనం తీసుకొచ్చామో అది కూడా వయోజన విద్యని పంచాయతీరాజ్ వ్యవస్థకే అందించింది. కాబట్టి ఇదొక మంచి అవకాశంగా నేను పరిగణిస్తున్నాను. మనకున్నటువంటి 2,18,310 మంది వార్డు సభ్యులలో కూడా చాలామంది ఇంకా నిరక్షరాస్యులు ఉన్నారు అని అంటే ఇది ఏమాత్రం మనం ఆమోదయోగ్యంగా లేదు. కాబట్టి మొదట మన వాళ్ళందరినీ కూడా అక్షరాస్యులను చేద్దాం. ఆ తర్వాత 15 సంవత్సరాలు పైబడ్డ ప్రతి ఒక్కరికి కూడా అక్షర జ్ఞానాన్ని కల్పించడానికి ఒక మహదవకాశం మనకు ఉందినని తప్పకుండా నేను అనుకుంటున్నాను. ఈ యాగంలో మనం అందరం కూడా ఓ చెయ్యి వేసి విజయాన్ని తప్పకుండా వరించాలి అని కోరుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. ఈ విధంగా నాయకత్వ లక్షణాలను రుజువు చేసుకోవడానికి గ్రామాన్ని సమున్నత స్థానంలో నిలిపారన్న చిరకాల గుర్తింపును సాధించడానికి ఇప్పుడు ఇదొక సదవకాశం. ఓ అదనపు పనిభారంగా కాక తమ శక్తి సామర్థ్యాలను రుజువు చేసుకునేందుకు లభిస్తున్న ఒక సువర్ణ అవకాశంగా దీన్ని గుర్తించండి. ఈ విధంగా సాక్షర భారత్ ప్రణాళికను రానున్న 2 ఏళ్ల కాలంలో విజయవంతంగా అమలు జరిపి మీ గ్రామానికి మీరే సత్తా ఉన్న నాయకులుగా నిరూపించుకోవడానికి ఇదే అతి మంచి అవకాశం అన్న విషయాన్ని మర్చిపోకండి. విజయం మీదే. సాక్షర భారత్ కి జై. సాక్షర భారత్ కి జై. సాక్షర భారత్ కి జై.